గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీగానే కొనసాగనుంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్వర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీని త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. దీన్ని కొనసాగించడానికి ముందుకొచ్చింది. స్వాగతిస్తున్నాం. నేను ముందే చెప్పా, ఏ మంచి పని మేము చేస్తున్న దాన్ని కొనసాగిస్తే దానికి ముమ్మాటికి మా అందరి సపోర్ట్ ఉంటుంది. మరి దాదాపు 90% హాస్పిటల్ పూర్తయింది, 60% కాలేజు పూర్తయింది. మరి ఇటువంటి తరుణంలో దాన్ని ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడగటం, అది కుదరదని సూచనప్రాయంగా వాళ్ళు చెప్పటం. ఎందుకంటే ఇది మొత్తం నేషనల్ పాలసీ, జాతీయ పాలసీలో అనుగుణంగానే ఆ రోజున మేము జవహర్ రెడ్డి గారి ద్వారా సుమారు 200 కోట్లు తీసుకొచ్చాం. కేవలం ఆంధ్ర రాష్ట్రంలో 3 కాలేజెస్ మచిలీపట్నం, పాడేరు, పిడుగురాళ్లకే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. కనుక దానికి తగ్గట్టే నేషనల్ పాలసీలో ఎక్కడా ప్రైవేటీకరణ లేదు. కాబట్టి దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. హాస్పిటల్ పూర్తయింది, 100 పడకల హాస్పిటల్ రెడీగా ఉంది. సంవత్సరంన్నర నుంచి దానికి గనక స్టాఫ్ అలొకేట్ చేసుంటే హాస్పిటల్ ఈ పాటికే రన్నింగ్లోకి వచ్చేది. దయచేసి ఇప్పుడైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి వచ్చే సంవత్సరం కల్లా దాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ హాస్పిటల్ని, వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ని ప్రైవేటీకరణ చేయకుండా తిరస్కరించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.